హాయ్ హలో వెల్కమ్ టు మకుటా మీడియా. రామ్ చరణ్ గారి పెద్ద సినిమా గురించి చిరంజీవి గారు ఒక ట్వీట్ చేశారు. నిజంగా చిరంజీవి గారిలో ఆయన గురించి మనం మాట్లాడే అంత స్థాయిగానే అర్హతగా నాకైతే లేదనుకోండి. ఎందుకంటే ఆయన నెక్స్ట్ లెవెల్. బట్ ఆ ట్వీట్ చూస్తే ఒకసారి ఆ ట్వీట్ చదువుతాను, ఆ తర్వాత మాట్లాడుకుందాం. ఆ ట్వీట్ చూస్తే నాకు ఒకటి అనిపించింది, మీకు ఒకసారి దాని గురించి మీకు చెప్తాను. ఇదిగోండి ఆయన ట్వీటు. పెద్ద సినిమాకి సంబంధించి రై రై రారా సాంగ్ రిలీజ్ అయింది. దాని గురించి నిన్న సాయంత్రం రిలీజ్ అయింది. ఇప్పటికే రికార్డుల మీద రికార్డులు కొలగొడుతుంది. అసలు ఆ సాంగ్ చూస్తేనే మెంటల్ ఎక్కిపోయింది. ఆయన చేసినటువంటి ట్వీట్ గురించి ఒకసారి చూడండి. రై రై రారా సాంగ్ ఫ్రమ్ అని చెప్పి దాని గురించి పెద్ద సినిమాకి సంబంధించి వచ్చింది. ఎనర్జీ, ఎమోషన్స్ అండ్ సినిమాటిక్ బ్రిలియన్స్ అని చెప్పేసి వచ్చింది. అలాగే రామ్ చరణ్ గారి స్టెప్స్ కావచ్చు, ఎనర్జీ ఎఫెక్ట్స్ కావచ్చు, స్పీడ్ కావచ్చు, ఇవన్నిటి గురించి చెబుతూ ప్రతి ఒక్కళ్ళ గురించి బుచ్చిబాబు గారి బ్రిలియంట్ పిక్చరైజేషన్, ఏఆర్ రెహమాన్ మ్యూజికల్ కంపోజిషను, అలాగే జానీ మాస్టర్ పవర్ ప్యాక్డ్ కొరియోగ్రఫీ, ఇలాగా మిగతా వాళ్ళందరి గురించి, రత్నవేలు డిఓపి గారి గురించి, అలాగే ప్రొడ్యూసర్ల గురించి, అనంత శ్రీరామ్ గారి గురించి, అలాగే అందరి గురించి ఆయన ఒక ట్వీట్ చేస్తూ, నాకైతే చిరంజీవి గారు ఎక్కడో రామ్ చరణ్ గారిని చూసి ఈర్ష్యపడుతున్నారు అని నాకైతే అనిపించింది. ఎందుకంటే ఇదిగోండి ఈ సాంగ్ ఒక్కసారి జస్ట్ అలా వినిపిస్తాను. స్వామి శివతాండవం చేస్తే, ఆ శివుడు శివతాండవం చేస్తే ఎలా ఉంటుందో రామ్ చరణ్ గారు అలా చేశారు. అందుకనే ఒక డాన్సర్గా, ఒక యాక్టర్గా, ఒక పర్ఫార్మర్గా చిరంజీవి గారి గురించి మనకు తెలుసు. ఇండియన్ సినిమా అంటే చిరంజీవి గారు అంటే ఇండియన్ సినిమా అంటే డాన్స్లో కావచ్చు, ఆయన దాంతో చేసేటువంటి ఆయన పర్ఫార్మెన్స్ కావచ్చు, యాక్టింగ్ కావచ్చు, ఫైట్ సీన్స్ కావచ్చు, ఆయనకి నెక్స్ట్ లెవెల్ అంతే. అప్పటి వరకు ఉన్నటువంటి సినిమా ఇండస్ట్రీ, తెలుగు సినిమానే కాదు ఇండియన్ సినిమా ఇండస్ట్రీ కావచ్చు, అప్పటి వరకు ఒక లెక్క. చిరంజీవి గారు సినిమాలోకి వచ్చిన తర్వాత, అడుగు పెట్టిన తర్వాత ఇంకొక లెక్క. అలాంటి చిరంజీవి గారు ఆయన్ని మ్యాచ్ చేసేటువంటి హీరో కానీ ఎమోషన్స్లో కావచ్చు, కామెడీలో కావచ్చు, కామెడీ టైమింగ్లో కావచ్చు, ఇంకా యాక్షన్ సీన్స్ గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం లేదు. దానికన్నా పక్కన పెడితే డాన్స్లో ఇప్పటికీ ఆయన కొట్టేవాడు లేడు ఇండస్ట్రీలో. అలాంటి వ్యక్తికి పోటీగా వాళ్ళ అబ్బాయే వచ్చాడేమో అనిపించింది. నిన్నగాక మొన్న రిలీజ్ అయినటువంటి మనశంకర వరప్రసాద్తో 400 కోట్లు ఆయన ఖాతాలో వేసుకుని 50 రోజుల ఫంక్షన్లు కూడా మళ్ళీ మనకి చూపించినటువంటి, ఈ జనరేషన్కి రేపటి జనరేషన్ కూడా పరిచయం చేసినటువంటి పరిస్థితి కనిపించింది చిరంజీవి గారు. ఆయన రామ్ చరణ్ గారి పర్ఫార్మెన్స్ చూసి ఈర్ష్య పడుతున్నారేమో అనిపించింది. నాకన్నా బాగా చేస్తున్నాడు, నేనే ఈర్ష్య పడేలా చేస్తున్నాడేమో అని ఆయన అనుకున్నారేమో నాకు అనిపించింది. తండ్రి కొడుకు ఎప్పుడు కూడా ఎదగటం అంటే తను ఎదిగి ప్రయోజకుడైనప్పుడే ఆ పుత్రోత్సాహం ఉంటుందంటారు కదా, దాన్ని రామ్ చరణ్ గారు ఆయనకి చూపించటం, ఆయనకి ఇచ్చారేమో అనిపించింది. ఇక్కడ చిరంజీవి గారు ఏం చూశారో నాకైతే ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్, జానీ మాస్టర్ ఆ స్పీడ్ డెఫినెట్గా అన్నీ బాగున్నాయి, అందులో సమస్య లేదు. కాకపోతే నాకు మాత్రం రామ్ చరణ్ గారి నట విశ్వరూపం, నేను చెప్తున్నాను కదా, ఏ ఇండియన్ హీరోకి చెప్పాలంటే ప్రపంచంలో ఏ నటుడికి లేనటువంటి అడ్వాంటేజెస్ అన్నీ, ఒక అద్భుతమైనటువంటి అన్నీ కూడా రామ్ చరణ్ గారి ఈ సాంగ్లో నాకు కనిపించాయి. అబ్బా 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 అసలు మీరు అది ఉన్న స్టెప్ అసలు వన్ మ్యాన్ ఆర్మీగా ఆయన సింగిల్ టేక్లో చేశారు. ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి సార్, ఆ ఎక్స్ప్రెషన్స్ చూడండి సార్, అసలు మెంటల్ ఎక్కిపోయింది. అంటే ఒక 2x స్లోలో పెట్టుకుని మనం చూస్తున్నా కానీ అదే స్పీడ్లో కనిపిస్తుంది నాకైతే ఆ సాంగ్. అంత స్పీడు, అంత గ్రేసు. చిరంజీవి గారిని బీట్ చేసేటువంటి గ్రేస్ ఇప్పటి వరకు చాలామంది ట్రై చేశారు, బట్ ఎవ్వరి వల్ల కల్లా. మళ్ళీ చెప్తున్నారు కదా, దానికి మించి రామ్ చరణ్ గారికి వచ్చేసింది సార్. చిరంజీవి గారు ఏమనుకున్నా పర్లేదు, చిరంజీవి గారికి సంబంధించి ఎవరన్నా బాధపడినా నాకేమనిపించింది. ఎందుకంటే రామ్ చరణ్ గారు ఆయన కొడుకు గురించి నేను మాట్లాడుతున్నాను కాబట్టి. చిరంజీవి గారు వెళ్ళిపోయారు సార్, ఆయన ఎక్కడికో వెళ్ళిపోయారు. మిమ్మల్ని దాటి, సముద్రాలు దాటి, ఖండాంతరాలు దాటి, మీ ఖ్యాతిని మించి ఇంకొక హిస్టరీని క్రియేట్ చేసుకోవడం కోసం ఆయన వెళ్ళిపోతున్నాడేమో అనిపించింది.
ఆ ఎక్స్ప్రెషన్స్ అసలు అంత స్పీడ్లో ఎవరన్నా సరే, ఎంత పెద్ద గొప్ప తోపు డాన్సర్ అయినా సరే, ఎంత ఒక రేంజ్లో వాళ్ళైనా సరే, నాకు తెలిసి చెప్తున్నాను కదా, ఆ స్టెప్లు వేసేటప్పుడు ఈ స్టెప్ వేస్తున్నాం కదా, నెక్స్ట్ స్టెప్ ఏంటి అనేటువంటి ఆలోచనలు వేస్తున్నానా సరిగ్గా లేదా అనే దాంట్లోనే నేను చూసినటువంటి డాన్సర్లో వాళ్ళ ఆలోచన అంతా కూడా స్టెప్పుల మీదే ఉంటుంది. అంత ఎక్కువ ఫీల్ అంత హెవీగా ఉండేటువంటి మూమెంట్స్లో వాళ్ళు ఎక్స్ప్రెషన్స్ మీద కాన్సన్ట్రేషన్ చేయరు కూడా. బట్ రామ్ చరణ్ గారు ఆ ఎక్స్ప్రెషన్స్ చూసారా, అంత స్పీడ్లో డాన్స్ చేస్తూ కూడా ఆయన హావభావాలు ఒక్కొక్కటి మీరు చూస్తే కంటి రెప్పలతో సహా కంట్లో ఉన్న గుడ్డు నుంచి ప్రతిదీ కూడా హావభావాలు పలుకుతుంది. ఆ హెయిర్ కూడా మీరు చూడండి, ఆయన ఒక స్టెప్ ఇలా వేసేటప్పుడు అదిగోండి, అసలు అవి కూడా కనిపించే, అంటే ఆ ఎక్స్ప్రెషన్స్ దానికి తగ్గట్టుగా ఆయన నేను చెప్తున్నాను కదా, శివుడు శివతాండవం చేస్తే ఆడు సామి అని ఎలా మనం బయట నుంచి అనుకుంటామో అలా అనిపించింది ఆయన పర్ఫామ్ చేస్తుంటే. ఆడు స్వామి, నువ్వు వాడు స్వామి, నువ్వు వాడాలా, మేము చూడాలా, ఎంజాయ్ చేయాలా అన్నట్టుంది నాకైతే. థియేటర్లో అసలు ఆ అన్ని స్టెప్స్ చిరంజీవి గారి స్టెప్ల గురించి వరల్డ్ రికార్డ్ వచ్చింది. బట్ నేను చెప్తున్నాను కదా, చిరంజీవి గారి వరల్డ్ ఆ డాన్స్ సంబంధించినటువంటి స్టెప్పుల రికార్డ్ ఏదైతే ఉందో అది 100కి 100% రాసి పెట్టుకోండి. రామ్ చరణ్ గారే కొట్టబోతున్నారు. చిరంజీవి గారు 150 సినిమాల తర్వాత రికార్డు కొడితే రామ్ చరణ్ గారు 100 సినిమాల లోపే చిరంజీవి గారి రికార్డు బద్దల కొట్టడం ఖాయం. అందులో డౌట్ లేదు, రాసి పెట్టుకోండి. కావాలంటే తర్వాత మాట్లాడుకుందాం. 100 సినిమాల లోపైన ఆ వరల్డ్ రికార్డ్ అందుకోకపోతే అప్పుడు చూసుకుందాం. చెప్తున్నాను కదా, చిరంజీవి గారు వెళ్ళిపోయారండి. మీరు తెలుగు వాళ్ళని, తెలుగు సినిమా స్థాయిని భారతదేశ వ్యాప్తంగా పరిచయం చేస్తే రామ్ చరణ్ గారు ప్రపంచవ్యాప్తంగా భారతదేశం గర్వపడేలాగా, తెలుగు వాళ్ళందరూ గర్వపడేలాగా ప్రపంచానికి చాటి చెప్పబోతున్నారు, వెళ్ళబోతున్నాడు ఆయన. ఇంకా మీరు ఆయన్ని ఆపటం కాదు కదా, ఆయన్ని ఆలోచించుకోవటం కూడా అనవసరం. ఇంకా మీరు ఆయన్ని అలా ప్రపంచానికి ఒక గొప్ప వ్యక్తిని అందించేశారు. మీలోటు ఉండేటువంటి ఆ సేవా గుణం కావచ్చు, ఆ మంచితనం కావచ్చు, నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. నిజంగా చెప్తున్నాను కదా, ఆ పిల్లలు పుట్టినటువంటి వేళా విశేషమా ఏంటో ఏమో నాకు తెలియదు, కానీ ఏప్రిల్ 30వ తారీఖున సరికొత్త రామ్ చరణ్ గారిని ప్రపంచం చూడబోతుంది. తెలుగు వాళ్ళు చూశారు, ఇండియన్ సినిమా చూసింది, ఈసారి ప్రపంచం చూడబోతుంది. రాసి పెట్టుకోండి.